ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అందుకే మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాము. వైసీపీలోకి వెళ్తే మాట్లాడే అవకాశం ఉంది అంటున్నారు. సరే, వైసీపీలోకి వెళ్ళడం పక్క. ఒకవేళ వైసీపీలోకి పోతే సింగనమలలో సాంబశివారెడ్డి యొక్క ఆధిపత్యంతో ఎలా అయినా సర్వే కాగలరు? అసలుకి ఏంటి ఇప్పుడు అంతా ఆయన ఆధిపత్యం జరుగుతుంది కదా. 2019లో గెలిచి విప్పుగా ఆయన యామిని బాల ఎన్నికలకు ముందు అనవసరంగా 2019 వైసీపీలోకి వచ్చి ఎటు కాకుండా పోయింది. ఆమె రాజకీయ జీవితమే సమాప్తం అయిపోయింది అంటున్నారట. 2014లో ఎమ్మెల్యే అయ్యారు, ఆమె విప్ అయ్యారు. 19 ఎన్నికల తర్వాత ఆమె ఇక్కడికి వచ్చారు, ఆమె రాజకీయంగా సమాప్తం అయిపోయారు. ఆమె కావచ్చు, ఆమె వాళ్ళ అమ్మగారు అంటే ఇంకా వయసు అయిపోయింది అనుకోవచ్చు. ఈరోజు యామిని బాల గారు ఏంటి అంటే ఏమీ లేదు, ఆమె రాజకీయ దినాన్ని అలా తొక్కేశాడు సాంబా గారు అంటారు. మరి శైలజానాథ్ గారు వస్తే ఎలా పరిస్థితి ఏంటి అంటున్నారు అందరూ. అంటే మీరు అసలుకి పాయింట్ మిస్ అవుతున్నారు. ఏంటి, నేను లోపలుండి మాట్లాడలేదు, నన్ను మీరు లోపల పెట్టి మాట్లాడతాం. వస్తే ఏంటి అంటున్నారు అందరూ కూడా. అదేంది అట్లా, నేను అవన్నీ మాట్లాడడం లేదు. నేను వచ్చే నిర్ణయం తీసుకుంటే, లేకపోతే అటువంటి ఆలోచన చేస్తే ఫిజికల్ ఫ్యాక్ట్ ఉన్నది ఎదురు. నేనే చాలా పాత ఎమ్మెల్యే. రాజకీయ గురువు అనంత రామరెడ్డి గారితో డిస్కస్ చేశారట కదా. ఎందుకు నీతో కూడా మాట్లాడుతున్నా కదా. నాతో మాట్లాడడం వేరు, ఒక తమ్ముడిగా. అంటే రాజకీయ గురువు అనంత రామరెడ్డి గారు మాట్లాడా ఇట్లా, రాజకీయ గురువు ఆయన కాబట్టి. లేదయా తప్పించుకోలే, లేదయా 10 ఏళ్ళ తర్వాత మా వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టినారు, అడుగుతా ఉంటారు, నువ్వు కూర్చొని ఆలోచించాలని అంటారు, చెప్పాను కదా. అట్లాగే అటువంటి ఆలోచించేప్పుడు ఖచ్చితంగా నాకు కావాల్సిన మాట ఏదబ్బా ఇట్లా గొడవ అవుతుంది, ఏం చేద్దాం మాట్లాడతాను కదా. అట్లా ఎవరితోనే మాట్లాడతాను. సార్, రాజశేఖర రెడ్డి గారిని చాలా దగ్గరకు చూశారు కదా, మహానేత అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు కదా. ఆయన పిల్లలైన ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు మీ నాయకురాలు షర్మిలా గారు, ఇద్దరు మధ్య ఒక పాము ముంగిసలాగా గొడవలు చేసి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలుకి? నాకు బాధేస్తుంది. రాజకీయాలు, పదవులు, ప్రభుత్వాలు పక్కన పెడితే మా నాయకుని పిల్లలు కదా. అతను ఎంత ప్రేమగా మా పట్ల ఉండేవాడు. మాకు అతను డబ్బులు ఇచ్చి మా ప్రేమ అనుకోలే, ప్రేమగా ఉండి మా ప్రేమను పొందాడు అంతే. మా అభిమానాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని. నిజంగా మా ఇంట్లో చాలా బాధగా ఉంటుంది. ఏంటిది, ఎంత అన్యాయం ఏంటి అసలుకి. అది సెటిల్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ అమ్మ కూర్చోబెట్టుకు సెటిల్ చేయొచ్చు కదా, వాళ్ళ అంతర్గత వ్యవహారం కదా ఇది. అంటే తల్లిని కూడా, అంటే మహానేత బతుకున్నప్పుడు విజయమ్మ గారు అంటే మీరు కూడా ఒక తల్లి సమానంగా చూసేవారు, ఇంటికి వెళ్ళి నమస్కరించి మాట్లాడేవారే. అలాంటి విజయమ్మ గారిని కూడా ట్రిబ్యునల్ ముందర నిలబెట్టే పరిస్థితి వచ్చింది కదా. లీగాలిటీస్ పోయిన తర్వాత ఇంకేంది ఉండదు. ఎవరెవరైతే లీగాలిటీ లీగల్లోకి, ఇప్పుడు ఉదాహరణ లీగల్గా పోయినామనుకో, ఆ లీగల్ లాస్ కండిషన్స్ ఎవరిని అట్రాక్ట్ చేస్తే వాళ్ళందరూ దాంట్లోకి వస్తారు. దానికి ఈయన ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు వేసిందనుకోండి, అన్న నీ పేరు లేకుండా దాంట్లో ఉంటుందా? ఉండదు కదా. కానీ లీగల్ అఫైర్స్కి అవన్నీ ఏం అడ్డం ఉండవు. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, రక్త సంబంధాలను దాటి ఇష్యూ పోయినప్పుడే కదా అవన్నీ జరిగేది. మా ఇంట్లో ఏమంటున్నామంటే, లేదు అట్లా ఉండడానికి లేదు, మీరు బాగుండండి అని చెప్తాం. బికాజ్ ఇంకొక కారణం చెప్పే పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాన్ని మోయాల్సింది భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డే. ఆల్రెడీ షర్మిలమ్మ గారు ఉన్నారు కదా అక్కడ. అంటే నేను షర్మిలమ్మ గారు తక్కువ చేస్తా మాట్లాడలేను. నేను షర్మిలమ్మ గారు నా డిస్కషన్, ఆయన భావజాలను మోయాలంటే ఆయన వేరే పార్టీ పెట్టుకుని వేరే పార్టీ అధ్యక్షుడు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే కలలు కన్నారో, తన తండ్రి కలలను నెరవేర్చాలి అని కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుంది తనయ షర్మిలా గారు కదా. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటారేంటి? నేనేమంటా అంటే, ఈ నిమిషానికి నేను రేపటి గురించి మాట్లాడడం, భారతదేశ రాజకీయాలు రెండుగా చీలిపోయినాయి. ఒకటి బీజేపీ వాసన ఉన్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా పొలవమని రాత్రికి వైసీపీలోకి పోయారు అంతే. సో అన్నేంటి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఇప్పటికీ మేము కాంగ్రెస్ వాళ్ళమే అండి, ఇదే కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళు నేను వేల మంది తెలుసు నాకు. కనుక సెక్యులర్ బీజేపీ అంటగాగే పొలిటికల్గా, మంచి మాట కోసం కాదు, పొలిటికల్గా అంటగాగే చంద్రబాబు నాయుడు సెక్యులర్ ఎట్లా అవుతాడు? సెక్యులర్ ఇతనే, కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే ఇతనే. ఇంకా లెఫ్టిస్టులు పక్క పెట్టండి, లెఫ్టిస్టులు ఆల్రెడీ వినో ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్ పీపుల్. అట్లాగే రాజ్యాంగం ప్రకారం నడవాలి, సంక్షేమం జరగాలి, ఇటు పక్కన ప్రైవేటీకరణ జరగాలి, ఇటు పక్కన క్లియర్ కట్ డివిజన్ ఉంది. ఇది దానికి ఏ పేరుంటే పెట్టుకున్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ బీజేపీ
ప్రైవేట్ రంగంలో ఉండాలి, పీపీపీ మోడ్లో ఉండాలి. రోడ్లు గవర్నమెంట్ వేయాలి చేతనంత వరకు. వైసీపీ వాసన వచ్చేసింది ఎవరికి మీరు అది ఎట్లా అనిపిస్తుంది? ఆవహించేసింది వైసీపీ ఆవహించేసింది. ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకా పూర్తిగా మారే రోజులు దగ్గరగా ఉన్నాయన్నమాట. అంటే అదేదో మీరు అన్నారే చంద్రముఖి డ్రైవ్లో వైసీపీ పూర్తిగా అయిపోతుంది. ఇంకా 2-3 రోజులు పడుతుంది టైము. ఎందుకులే నువ్వే డిసైడ్ చెయ్యదు, అది ఏదో 2 రోజులా 3 రోజులా లేకపోతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.